సీతమ్స్ కాలేజీలో మధ్యాహ్నం 2 గంటల పైన రుద్రమూర్తి అనే అబ్బాయి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. అతను కాలేజ్ ప్రెమిస్లోనే 3వ అంతస్తులో ఒక గోడ నుంచి దూకి కిందకి పడినందువల్ల బలమైన గాయాలు తలపై హాస్పిటల్లో చేర్పించగా అటు హాస్పిటల్ పరీక్షించే డాక్టర్లు చెప్పడం ధృవీకరించడం అనేది. ఈ సంఘటనపై వెంటనే మా రూరల్ సిఐ గారు కాలేజీకి, తర్వాత హాస్పిటల్కి ప్రిన్సెస్ సందర్శించిన తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించి దీనికి బాధ్యత ఉంది మాడమైనా అని చెప్పేసి అబ్బాయికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి కాలేజీలోకి బయట ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి వస్తువులను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక అబ్బాయి సంబంధించిన బంధువు ధనలక్ష్మి అనే ఆమెని సిఐ గారు కొద్దిగా ఆయన్ని హోల్డ్ చేసి వదిలిపెట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది. అది ఉద్దేశపూర్వకంగా సిఐ గారు తోచిన ఇన్సిడెంట్ కాదు. తర్వాత వాళ్ళ బంధువు అబ్బాయి చనిపోయినాడనే విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బీపీ మానిటరింగ్ మిషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎమోషన్స్తో ఏదో చేశారని చెప్పేసి దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నాను. ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయానికి వస్తే, అదే వాళ్ళ బీటెక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు, దానికి ఆ అమ్మాయి ఇంకా చదువుతున్నాము, జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆలోచన చేస్తాము, మా పేరెంట్స్తో కూడా ఆలోచన చేయాలా, నాకు ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను ఆ అమ్మాయిని చెప్పినది. ఈరోజు మార్నింగ్ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే, నువ్వు నా లవ్ని ప్రపోజ్ చేస్తావా లేదా అని చెప్పేసి అగైన్ ఈరోజు కూడా సుమారు 10 గంటలకు కాలేజ్ ప్రెమిసెస్లో ఈ రుద్రమూర్తి అడిగినాడు. దానికి ఆ అమ్మాయి నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే మా పేరెంట్స్తో మాట్లాడుకో అని ఎగ్జామ్స్ రాసేకి కాలేజీకి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితోనూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఆ బాధలో ఆయన కాలేజ్ ప్రెమిసెస్లో 3వ అంతస్తు నుంచి గోడ దూకి సూసైడ్ చేసుకుని జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా సోదరులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేసే మనమే ఉంటే, ఇది ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం దీంట్లో అబ్బాయి ఒక తన ఇష్టపడుతున్న అమ్మాయి అతని లవ్ని ప్రపోజ్ చేయలేదను, ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలేదు